హరే హరే కృష్ణ, ప్రభు. అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 69వ అధ్యాయం చూద్దాం. ఇది మూడవ భాగం. 10వ స్కందం మూడవ భాగంలో లాస్ట్ అధ్యాయం. ఇప్పటి వరకు కూడా యాక్చువల్గా 68వ అధ్యాయం వరకు కూడా చూస్తే బలరాముడి యొక్క లీలలను చూసాం. ఎందుకు బలరాముడి యొక్క లీలల్ని మధ్యలో చెప్పారు? యాక్చువల్గా అయితే ఇది ఆర్డర్లో లేదు. ఉం? ఇదేమి ఆర్డర్లో చెప్పలేదు. కానీ ఆ, పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని కొన్ని బలరాముడి యొక్క లీలలను వినాలనుకుంటున్నాను అని అడిగినందుకు గాను ఆయన బలరాముడు ఏ విధంగా ద్వారకకి వెళ్ళారు, ద్వారక నుంచి బృందావనానికి వెళ్ళారు, బృందావనంలో వెళ్ళి ఆయన చేసినటువంటి లీలలు ఏంటి, తిరిగి వచ్చిన తర్వాత తిరిగి వచ్చే లోపులోనే కృష్ణుడు ఇక్కడ ఏం చేశారు, ఆ మన కాశీరాజును చంపడము, లేకపోతే పౌండ్రకుడిని చంపడము, ఇవన్నీ మళ్ళీ మధ్యలో కొంచెం మళ్ళీ కృష్ణుడు లీలలో ఇంక్లూడ్ చేసేసరికి మళ్ళీ పరీక్షణ్ మహారాజు లేదు లేదు నాకు మళ్ళీ బలరాముడి లీలలు చెప్పు అని అన్నారు. బలరాముడి లీలలు చెప్పు అనేసరికి తిరిగి మళ్ళీ ఆయన ఏ విధంగా హస్తినాపురాన్ని భూభాగం నుంచి విడగొట్టి గంగలో కలపడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి దాన్ని మళ్ళీ వివరణాత్మకంగా చెప్పారు. అది శాంభుడు లక్ష్మణ వివాహ సందర్భంగా జరిగినటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని మొత్తాన్ని కూడా వివరించి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత మళ్ళీ కృష్ణుడి లీలలోకి వచ్చేస్తున్నారు వాపస్. ఈరోజు మనం ద్వారక యందలి కృష్ణ ప్రాసాదములను నారదుడు దర్శించుట అనేటువంటిది ఈ అధ్యాయం. మరి భగవంతుడు చేసేటువంటి అద్భుత కర్మల గురించి కేవలం వింటేనే సరిపోతుందా? ఉం? శుద్ధ భక్తుడు నారదులు లాంటి వాళ్ళకి చూసే అవకాశం ఉన్నప్పుడు కేవలంగా విని సరిపెట్టుకుంటారా? ఉం? విని సరిపెట్టుకోరు. చూస్తారు వాళ్ళు వచ్చి చూసి కూడా చూడాలి ఆనందిస్తారు. అనుకుంటారు. స్వయంగా కృష్ణుడి యొక్క ప్రాసాదానికి వచ్చి కృష్ణుడు ఏ విధంగా గృహస్థ జీవనాన్ని గడుపుతున్నాడు, స్వయంగా దేవాది దేవుడైనటువంటి భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ భౌతిక లోకంలోకి వచ్చి ఒక గృహస్థుడుగా ఉన్నారు. ఇప్పుడు ఒక గృహస్థుడుగా తన ధర్మాన్ని ఎలా నెరవేరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూడాలనుకున్నారు. ఇంకొకటి, 16,108 మంది భార్యలను కలిగినటువంటి శ్రీకృష్ణుడు 16,108 ప్రాసాదాలు ఉన్నాయి ఆయనకి. అంటే అన్ని కోటలు ఉన్నాయి, రాజకోటలు ఉన్నాయి. మరి అన్ని కోటల్లో ఒక్కొక్క కోటలో ఒక్కొక్క రాణిని ఉంచారు. మరి వీళ్ళందరితోటి శ్రీకృష్ణుడు ఏ విధంగా తన యొక్క ఆ గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు అనేటువంటిది భక్తుడిగా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది ఇది ఇంకొక ఉత్సుకత. అందుకనే నారదుడు స్వయంగా వెళ్ళి కృష్ణుని చూడాలి అని అనుకున్నారు. ఇంకొక విషయం, ఈ అధ్యాయం ద్వారా యాక్చువల్గా ఒక వ్యక్తి గృహస్థ జీవనంలో ఎలా ఉండాలి అనేటువంటి దానికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఉదాహరణగా నిలిచి మరి మనందరికీ కూడా ఒక వ్యక్తి గృహస్థ జీవనాన్ని ఎలా గడపాలో తెలియజేయబోతున్నారు. ఓకే. కాబట్టి ఇదేదో నారదుడు వచ్చాడు కృష్ణుని చూశాడు వెళ్ళిపోయాడు అన్నట్లు మాత్రమే ఈ కథను అర్థం చేసుకోవడం కాకుండా కృష్ణుడి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి కృష్ణుడు కూడా అంటే స్వయంగా భగవానుడే మానవుడుగా అవతరించినప్పుడు గృహస్థ జీవనాన్ని గడుపుతున్నప్పుడు ఆయన ఎలా ధర్మాన్ని నెరవేరుస్తున్నారు, గృహస్థ ధర్మాన్ని ఎలా నెరవేరుస్తున్నారు, ఆయన ఏ విధంగా దైనందిన అంటే ఆ, దినచర్యలు ఎలా ఉన్నాయి ఆయనవి అనేటువంటివి మనం గనక తెలుసుకోగలిగినట్లయితే కృష్ణుడు అంతటి వాడే చేస్తున్నటువంటి పనుల్ని మనము కూడా ఆచరించాల్సినటువంటి విషయాలు అనేది అర్థం చేసుకుంటాం. ఓకే. అందుకోసం కూడా ఈ అధ్యాయం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. ఆ, మన రెగ్యులర్ లైఫ్లో మనందరికీ కూడా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఓకే. సో ముందుగా ఎవరైనా ఒకళ్ళు, ఇందుమతి మాతాజీ మీరు చదవండి సమ్మరి. హరే కృష్ణ ప్రభుజీ. 69వ అధ్యాయము ద్వారకాయందలి శ్రీకృష్ణ ప్రాసాదములను నారదముని దర్శించుట. శ్రీకృష్ణుని గార్హస్థ్య లీలను గాంచి నారదముని విస్మితుడైన విధము, అతడు దేవదేవుని స్తుతించిన విధము ఈ అధ్యాయంలో తెలుపబడినవి. నరకాసురుని వధించిన పిదప శ్రీకృష్ణుడు 16,000 కన్యలను ఒకే మారు పరిణయమాడెను. ఇటువంటి అద్వితీయ కుటుంబ జీవన స్థితిలో భగవానుని వివిధ కార్యకలాపములను నారదముని చూడదలిచెను. ఆ విధముగా అతడు ద్వారకకు వెడలెను. నారదుడు 16,000 ప్రాసాదములలోని ఒక దానిలో ప్రవేశించి అతడు వేల కొలది దాసీజనులతో కూడి ఉన్నను స్వయముగా రుక్మిణీదేవియే శ్రీకృష్ణుని సేవించుటను గాంచెను. నారదుని చూచినంతనే దేవదేవుడు తన శయ్యపై నుండి లేచి వందనం కావించి తన ఆసనముపై మునిని ఆసీనుని కావించెను. పిదప భగవానుడు అతనికి పాద ప్రక్షాళనము కావించి ఆ జలమును శిరముపై చల్లుకొనెను. భగవానుని ఆచరణము అంతగా ఆదర్శపూర్వకమై ఉండెను. భగవానునితో కొంత తడవు సంభాషించిన పిదప
నారదుడు వేరొక ప్రాసాదమునకు వెడలి అతట ఆ దేవదేవుడు తన రాణితోనూ ఉద్ధవునితోనూ పాచకలాడుటను చూచెను. అతడి నుండి వేరొక ప్రసాదమునకు వెడలి అతడు శ్రీకృష్ణుడు తన పసిపిల్లలను లాలించుటను గాంచెను. మరి ఒక చోట కృష్ణుడు స్నానమునకు సన్నద్ధుడగుటను, వేరొక చోట యజ్ఞము చేయుచుండుటను, మరొక చోట బ్రాహ్మణులకు భోజనమును పెట్టుటను, ఒక చోట బ్రాహ్మణ ఉచిష్టమును తినుటను, ఇంకొక చోట మధ్యాహ్న అనుష్ఠానము నెరవేర్చుటను, ఒక చోట మౌనముగా గాయత్రి మంత్రం జపించుటను, ఇంకొక చోట శయ్యపై శయనించి ఉండుటను, మరొక చోట తన మంత్రులతో చర్చించుటను, వేరొక చోట స్త్రీలతో కూడి జలక్రీడలాడుటను నారదముని గాంచెను. ఒక చోట శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు దానమిచ్చుచుండెను, మరొక చోట తన రాణితో పరిహాసము చేయుచుండెను, ఇంకొక చోట పరమాత్మునిపై ధ్యానము నిలిపియుండెను, వేరొక చోట గురువులను సేవించుచుండెను, ఒక చోట పుత్రులకు పుత్రికలకు వివాహం చేయుచుండెను, వేరొక చోట జంతువులను వేటాడబోయెను, ఇంకొక చోట పురజనులు ఏమి తలుచుతున్నారో తెలుసుకొనుటకు మారువేషంలో తిరుగుచుండెను. దీనినంతటినీ గాంచిన నారదముని శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను: నేను నీ పాదపద్మములను సేవించి ఉన్న కారణముననే నీ మాయా వైవిధ్యమును ఎరుగగలిగితిని. మాయామోహితులైన సాధారణ జీవులు అట్టి మాయను ఎరుగుజాలరు. ఈ విధముగా నేను పరమధన్యుడనైతిని. సకల లోకములను పవిత్రమనర్చగల నీ లీలా వైభవమును కీర్తించుచు ముల్లోకములందును నేను సంచరించగోరుదును. తన దివ్యైశ్వర్యమును గాంచి సంభ్రమమునకు గురి కావద్దని నారదునికి తెలిపిన శ్రీకృష్ణుడు ఈ జగత్తులో తన అవతార ప్రయోజనమును అతనికి తెలిపెను. పెదప ఆ దేవదేవుడు మునిని యథావిధిగా ఆదరించెను. పిమ్మట నారదుడు దేవదేవునే నిరంతరము ధ్యానించు అతడి నుండి వెడలిపోయాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో సో అన్ని చూసాం శ్రీకృష్ణ భగవానుడి యొక్క దినచర్యలు ఎలా ఉన్నాయి అనేటువంటివి. సో ఇవి మనం డీటెయిల్డ్గా మనము చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. 1 నుంచి 6 శ్లోకాల వరకు. నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుకౌవాచ శ్రీశుకౌవాచ నరకం నిహతం శ్రుత్వా తథోద్వాహం చ యోషితాం నరకం నిహతం శ్రుత్వా తదోద్వాహం చ యోషితాం కృష్ణేనైకేన బహ్వీనాం తద్ధిదృక్షు స్మ నారదః కృష్ణైనైకేన బహ్వీనాం తద్దిదృక్ష్ణుస్వ నారదః చిత్రం బతైతధేకేన వపుషా యుగపత్ బృధాక్ చిత్రం పతైతదేకేన వపుషా యుగపత్ప్రధుక్ గృహేషు ద్వ్యష్ట సాహస్రం స్త్రియ ఏక ఉధావహత్ గృహేషు ద్వస్య సాహస్రం స్త్రియ ఏక ఉదావహత్ ఇత్యుత్సుకో ద్వారవతీం మాగమత్ ఇచ్చుసుకో ద్వారవతిం దేవర్షిద్రష్టుమాగమత్ పుష్పితోపవనా రామా ద్విజాలికులనాధితాం పుష్పితో పవనా రామ ద్విజాలికులనాదితాం ఉత్పుల్లే ధీవరాంభోజా కహ్లారకుముదోత్పలై ఉత్పల్లే దీవరాంబోజ కహ్లార కుముదోత్పలై చురితేషు సరస్సూఛై కూజితాం హంససారసై చురితేషు సరసూచై పూజితాం హంససారసై నవభిర్జుష్టాం స్ఫటికరాజతై ప్రాసాదలక్షైర్నవ విర్జుష్టాం స్ఫాటికరాజతై ప్రాసాదలక్షైర్నవభిర్జుష్టాం స్ఫాటికరాజతై ప్రాసాదల క్లైర్నవ విర్జు అష్టాం స్ఫాటికరాజతై మహామరకతం ప్రఖ్యై స్వర్ణరత్న పరిచ్ఛదై మహామరకత ప్రఖ్యై స్వర్ణరత్న పరిచ్ఛదై విభక్తరధ్యాపద విభక్తరధ్యాపదచత్వరాపణై శాలాసభిరుచిరాం సురాలయై విభక్తరజ్య పదచత్వ ప్రాపణై శాలా సభాభిరుచిరాం సురాలై సంసిక్తమార్జాంగ సంసిక్తమార్గాంగన వీధి దేహలీం పతాకధ్వజవారితాతపాం సంసిక్త మార్గాజ్ఞన వీధి దేహలీం
పతాక ధ్వజవారి తాపం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికింది. శ్రీకృష్ణుడు నరకాసుని చంపి ఒక్కడే పలువురు కన్యలను వివాహం ఆడినని విన్న నారదముని ఆ పరిస్థితిలో భగవాన్ని చూడదలిచెను. ఒకే దేహంతో శ్రీకృష్ణుడు ఒకే మారు 14,000 మంది కన్యలను ఒక్కొక్కరిని వేరు వేరు ప్రాసాదములలో వివాహం ఆడుట మికిలి విచిత్రము అని తలచిన వాడే ఆ దేవర్షి ఉత్సాహంతో ద్వారకకు వెడలేను. ఉపన ఉప ఉపవనములందు ఆరామములందు ఎగిరెడి పక్షులు తుమ్మెదల ధ్వనులతో ద్వారకాపురం నిండి ఉండెను. వికసించడి ఇందీరవములు, ఆంబోజములు, కలహారములు, కుముదములు, ఉత్పలములతో నిండినటి సరస్సులు, హంససారసములు అరుపులచే ప్రతిధ్వనించుచుండెను. స్ఫటికములతోనూ వెండితోనూ నిర్మితమైనటి నవలక్ష ప్రాసాదములు మరకతమణులచే దేదీప్యమానంగా అలంకృతమై ఉండెను. ఆ ప్రాసాదములలోని ఉపకరణములు స్వర్ణరత్న ఖచితమై ఉండెను. రాజమార్గములు, రహదారులు, కూడలి ప్రాంతములు, అంగళ్ళు చక్కగా నిర్మించబడి ఉండెను. సభాగృహములు, దేవాలయములు నగర శోభను ఇనుబడింపు చేయుచుండెను. రహదారులు, గృహాంగణములు, విపణి వీధులు, గృహముంగీళ్లు నీటితో తడపబడి ఉండగా ధ్వజములను ఎగిరెటి పతాకములు సూర్యతాపమును ఛాయ ద్వారా తగ్గించుచుండెను. భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో శ్రీల ప్రభుపాదులు ద్వారకాపురం ఇట్లా రమ్యంగా వర్ణించింది. పలువురు భార్యలతో శ్రీకృష్ణుడు తన గృహ కలాపములను ఏ విధంగా నిర్వహించుచున్నాడనే విషయంలో జిజ్ఞాస కలిగిన నారదుడు ఆ లీలలను చూడగోరిన వాడే ఆ దేవదేవుని వివిధ గృహములను దర్శించుటకు బయలుదేరు. ద్వారకకు చేరిన నారదుడు నానా వర్ణములు కలిగిన వివిధ పుష్పోజాలతో నిండిన ఉద్యానవనములను, ఆరామములను, వివిధ రకములైన పండ్లతో నిండిన తోటలను గాంచెను. అందమైన పక్షులు కిలకిలారావము చేయుచుండగా నెమళ్ళు ఆనందంగా కూర్చుండెను. సరస్సులు, చెరువులు నీలి ఎరుపు కనువులతో ఎండగా మరికొన్ని నానా రకములైన నీటి తామరలతో నిండి ఉండెను. ఆ సరస్సులు చక్కని హంససారసములతో నిండగా వాటి ధ్వని సర్వత్రా ప్రతిధ్వనించుచుండెను. శ్రేష్టమగు చలువరాతితో నిర్మించబడినవి, వెండితో తయారు చేయబడిన ద్వారములు కలిగినవి అయిన 9 లక్షల మహాప్రాసాదములు ఆ నగరమునందు ఉండెను. గృహస్తంభములు చింతామణులతో, ఇంద్రనీలమణులతో, మరకతములతో అలంకృతము కాగా నేల చక్కని కాంతులించుండెను. ప్రధాన రహదారులు, మార్గములు, వీధులు, కూడలి ప్రాంతములు, అంగళ్ళు అన్నీ చక్కగా అలంకరింపబడి ఉండెను. నగరమంతయు శిల్ప సౌందర్యము కలిగిన నివాస గృహములతోనూ, సభాగృహములతోనూ, దేవాలయములతోనూ నిండి ఉండెను. ఇదంతయు ద్వారకను ఒక దేదీప్యమానం ఒక నగరము చేసెను. ప్రధాన రహదారులు, కూడలి ప్రాంతములు, దారులు, వీధులు, ప్రతి ఇంటి ముంగిళ్లు కూడా పరిశుభ్రంగా ఉండెను. ప్రతి మార్గమునకు ఇరువైపులా చెట్ల పొదలు ఉండగా బాటసారులకు సూర్యతాపం నుండి కష్టం కలగకుండా మధ్య మధ్యలో పెద్ద పెద్ద వృక్షంలో నీడన సూచింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో యాక్చువల్గా నరకాసురుని వధించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు 16,108 మంది భార్యలను కలిగారు. 16,108 మంది భార్యలను కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడము నారదుడు ఉత్సుకతని చూపించారు. ఇంకొకటి, ఒక భక్తుడు భగవంతుడి యొక్క వైభవాన్ని చూడాలి అని అనుకోవడం అనేటువంటిది ఏ విధంగా చూసుకోవాలి అని అంటే, మామూలుగా మనం అందరము ఎవరైనా సరే సామాన్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తుల కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, అసలు ఇలా డిఫరెంట్గా ఉన్నాడు, ఈయనకి ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చింది, ఈ ఐశ్వర్యాన్ని ఎలా అనుభవిస్తున్నాడు. మీరు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, బాగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మనం ఏం చేస్తాం, ఎక్కడ ఏం పెట్టారు, ఎక్కడ ఎలా ఉంది, వాళ్ళ ఇల్లు ఎంత నీట్గా ఉంచారు, లేకపోతే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో అందరూ ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ చూసి వస్తాం. దాని వెనకాల మన ఉద్దేశం ఏంటి? ఏమన్నా ఆధ్యాత్మికత ఉందా? దాని వెనకాల మన ఉద్దేశంలో ఏమన్నా వాళ్ళ పట్ల భక్తి ఉందా? వాళ్ళ పట్ల ప్రేమ ఉందా? భౌతికంగానే ఉంటుంది. అదే ఒక భౌతికమైనటువంటి వ్యక్తి ఇంకొక భౌతికమైనటువంటి వ్యక్తి యొక్క వైభవాన్ని దర్శించడానికి వెళ్ళడము అనేటువంటి దాంతో సమానమైనటువంటి కాదు నారదుడు శ్రీకృష్ణుడి యొక్క వైభవాన్ని దర్శించడము అనేటువంటిది. ఓకే, నారదుడు శ్రీకృష్ణుడి యొక్క వైభవాన్ని, ఇప్పుడు మనం భగవంతుడికి 6 ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయం మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఓకే, ఈ 6 ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి భగవానుడు ఎలా ఉంటారు? ఓకే, సో అందులో కొన్ని ఐశ్వర్యాలను ఏ విధంగా అనుభవిస్తున్నారు, ఆయన ఏ విధంగా ఆయన దాన్ని ప్రకటించారు అనేటువంటి విషయాన్ని కూడా మనందరికీ కళ్ళకు కట్టినట్టు తెలియాలి. నారదుడి మాధ్యమం ద్వారా శ్రీకృష్ణుడి యొక్క సర్వ ఐశ్వర్యాలని మనకి పరిచయం చేయడం అనేటువంటిది కూడా ఒక లక్ష్యం. నారదుడు లాంటి భక్తులు
ఒకవేళ భగవంతుడి యొక్క వైభవం ఎలా ఉంది, భగవంతుడు ఎలా తన యొక్క గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ఉద్దేశం వెనుక మెయిన్ కారణం, అలాంటి దర్శనం వెనుక మెయిన్ ఉద్దేశం మనలాంటి వాళ్ళకి భగవంతుడి యొక్క గొప్పతనం తెలియాలి అని. ఓకే, ఏ విధంగా భగవంతుడు తన రోజువారీ కార్యక్రమాలని చేస్తున్నారు, అంతటి గొప్పవాడు, అన్ని ఐశ్వర్యాలను కలిగినటువంటి వాడు కూడా భగవానుడు ఏ విధంగా తన ఆ, తన తన గృహస్థ జీవనంలో ఉన్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలియాలి. ఇంకొకటి, ద్వారకా నగరం యొక్క వైభవం కూడా తెలియాలి. ద్వారకా నగరం ఎలా ఉంది అని అంటే ఒక ఐడియల్ గ్రామం ఎలా ఉండాలో అలా ఉంది. మనకి ఇప్పుడు పట్టణాలు ఎలా ఉన్నాయి, మనకి ఇప్పుడు పట్టణాలు అంతా కూడా రద్దీగా ఉన్నాయి, ఉం? చెట్లు తక్కువగా ఉన్నాయి, కాలుష్యం ఎక్కువగా ఉంది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా మనం ఒక గంట ఉండలేము. ఆ, దానివల్ల అలాంటి వాతావరణంలో ఉన్నటువంటి మనకి ఆరోగ్యకరమైనటువంటి ప్రాబ్లమ్స్, మానసిక సమస్యలు, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. కారణం ఏంటి? కాలుష్యం కారణం వల్ల. కారణం ఒక గ్రామం ఎలా ఉండాలో అలా లేదు ఇప్పుడు మనకి. సహజంగా మనం ప్రకృతి నుంచి పొందాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ లేవు. చక్కని పక్షుల కిలకిలారావాలు, లేకపోతే ఆ పువ్వుల వాసనలు, ఆ లేకపోతే మనం బజార్లో వెళ్తుంటే, మనకు ఊర్లలోకి వెళ్తే మనకు తెలుస్తుంది, బజార్లో వెళ్తుంటే ప్రతి ఇంటి ముందు కూడా పేడ కళ్ళాపు చల్లుతారు. ఓకే, ముగ్గులు వేస్తారు. ఆ, ఇలాంటివన్నీ వేస్తారా మనకి? ఉండదు, సిటీలో ఉండదు పట్టణాలు ప్రభుజీ. పట్టణాల్లో లేవు. ఇక్కడ చెత్త అట్లీస్ట్ కుప్పలు కొంచెం ఉంటాయి ఇంటి ముందు. చెత్త కుప్పలు ఉంటాయి. ఓకే, మనం వేసిన చెత్తే ఉంటుంది. ఓకే, సో ఈ ఈ కళ్ళాపులు చల్లడం, ఈ పేడ కళ్ళాపులు చల్లడం, వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలా చల్లడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. ఓకే, బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. ఆ అక్కడికి అక్కడికి వెళ్తే అంటే ఆ దారిలో నడిచేటువంటి వ్యక్తులకి కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఆ విధంగా ఒక గ్రామం అంటే ఇంకా ఇంకా చూడండి, ఆ ఆ రోడ్లు ఎలా ఉంటాయి అక్కడ, మళ్ళీ కూడళ్ళు ఎలా ఉంటాయి, ఆ తర్వాత వాళ్ళ భవనాలు ఎలా ఉంటాయి, మళ్ళీ ప్రతి భవనం దగ్గర పతాకాలు ఎందుకు ఉంటాయి? పతాకాలు అంటే యాక్చువల్గా వాళ్ళ రాజా ముద్రికలను చూపించడం మాత్రమే కాదు, పతాకాల కారణంగా సూర్యుడి యొక్క కాంతి షేడింగ్ అన్నమాట, అది నీడనిస్తుంది అనమాట. ఒక నీడనిచ్చే విధంగా కూడా ఉంటుంది పతాకాలు. అన్ని పతాకాలు ఉన్నప్పుడు నీడనిచ్చేటువంటి విధంగా ఉంటాయి. తర్వాత ఉద్యానవనాలు, తర్వాత ఆ, తటాకాలు అంటే నీళ్ళ చెరువులు, ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ ఆ నీళ్ళ చెరువుల్లో ఉండేటువంటి పక్షులు, చేపలు, లేకపోతే ఆ, చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు, ఇవన్నీ కూడా ఎలాంటి అందాన్ని ఇస్తాయి అంటే కేవలం అందం మాత్రమే కాదు, వీటి వల్ల మన ఆ, సూక్ష్మ ఇంద్రియాలు, స్థూల ఇంద్రియాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా చేస్తాయి. అంటే భౌతికంగాను మనం ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగాను ఆరోగ్యంగా ఉంటాం మనం. అంటే మనకి మన యొక్క చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం కలుషితం కాకుండా, ఓకే, ఆ ఆ వాతావరణం అనేటువంటిది అలా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో అలానే ఉన్నాయన్నమాట అక్కడ ఉన్నటువంటి రహదారులు, కూడళ్ళు, సో అన్నీ అలానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడేదో రోడ్లు ఉన్నాయి, ఇప్పుడేదో గొప్ప గొప్పగా నగరాలు నిర్మాణం జరుగుతుంది అని మనం అనుకుంటాం. ద్వారకా నగర నిర్మాణాన్ని వివరణగా మనం అర్థం చేసుకున్నప్పుడు ద్వారకా నగరం ఇప్పుడు ఉన్నటువంటి నగరాల కంటే కూడా ఉత్తమమైనటువంటి నగరంగా ఉందన్నమాట. సో అప్పట్లోనే ద్వారకా నగరం అంత గొప్పగా ఉంది, అందరూ కూడా నచ్చేటువంటి విధంగా ఉంది. ఓకే, సో ఓకే, నెక్స్ట్ మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్యామంతఃపుర శ్రీమాన్ అర్చితం సర్వధిష్ట్యపై తస్యామంతఃపురం శ్రీమదర్చితం సర్వదిష్ణైపై హరే స్వకౌశలం యత్ర త్వష్ట్రా కార్స్న్యేన దర్శితం హరే స్వకశలం యత్ర త్వష్టా కార్త్యేన దర్శితం తత్ర షోడశభిః సద్మా సహస్రై సమలంకృతం తత్ర షోడశభిః సద్మా సహసై సమలంకృతం
వివేశైకతమం శౌరే పత్నీనాం భవనం మహత్. వివేశైకతమం శౌరే పత్నీనాం భవనం మహత్. ద్వారకాపురమునందు లోకపాలురచే అర్చితమగు ఒక రమ్యమైన అంతఃపురము కలదు. విశ్వకర్మ తన దివ్య నైపుణ్యమును చూపినట్టి ఆ క్షేత్రం శ్రీహరికి నివాస స్థానము. ఆ విధముగా అది శ్రీకృష్ణుని రాణుల యొక్క 16,000 మందిరములచే చక్కగా అలంకృతమై ఉండెను. నారదముని అట్టి మహాభవనములలో ఒక దాని యందు ప్రవేశించెను. భాష్యం. భాష్యము. స్పష్ట అనగా విశ్వకర్మ భగవానుని నైపుణ్యమును ప్రకటించిన కారణముననే అంతటి సుందరముకు భవనములను నిర్మింపగలనని శ్రీల జీవ గోస్వామి తెలిపిరి. ప్రపంచ చక్రవర్తులు రాకుమారులు కేవలము శ్రీకృష్ణుని అర్చించుటకే ఆ భవనమును దర్శించుచుండిరి. దేవతల శిల్పి అయిన విశ్వకర్మయే స్వయముగా శిల్ప నమూనాను తయారు చేసి ఆ భవన నిర్మాణములో తన ప్రతిభను కౌశలమును ప్రదర్శించెను అని శ్రీల ప్రభుపాదులు రచించిరి. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా మనము ఏదైనా ఇల్లు కట్టాలంటేనే మనం ఒక పెద్ద ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి డిజైన్ వేయించుకొని తర్వాత గొప్ప కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డిజైన్ ఇచ్చి మనం ఇల్లు కట్టించుకుంటాం. ఓకే, సో మనం కాంట్రాక్టర్ కూడా మనం ఆర్కిటెక్ట్ 1 రోజు 2 రోజులు స్పెండ్ చేసి మనకి ఇంటి డిజైన్ వేస్తాడు, కానీ మనం లక్షల్లో డబ్బులు ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే గొప్ప ఆర్కిటెక్ట్ అయితే గొప్పగా డిజైన్ చేస్తాడు, చూడటానికి బాగుంటుంది, ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి వెంటిలేషన్ ఎంత కావాలో అంత ఉండే విధంగా ఉంటుంది ఇల్లు. మరి అలాంటి గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్కి మనం ఇప్పట్లోనే మనం కట్టేటువంటి ఒక మామూలు గృహానికి కట్టేటప్పటికే ఎంతో ఇస్తున్నాం. కానీ ద్వారక అనేటువంటిది ఒక ఇల్లు కాదు. ద్వారక అనేటువంటిది ఒక నగరం. ఒక నగరంలో ఒక ఇల్లు లేదు. కేవలం కృష్ణుడికే 16,108 ఇళ్ళున్నాయి. మళ్ళీ ఒక్కొక్కటి సామాన్యమైనటువంటి ఇల్లు కాదు. ఏదో 1 BHK 2 BHK లాంటివి కావు, లేకపోతే డూప్లెక్స్ హౌస్ లాంటివి కావు. ఒక్కొక్కటి రాజప్రాసాదం, అంటే ఒక్కొక్కటి మహారాణులు ఉండేటువంటి కోట. ఒక్కొక్క ఇంటిని మణులతోటి, రత్నాలతోటి, వజ్రాలతోటి పొగడబడి ఉన్నాయి. అలాంటి ఇళ్ళు ఒకటి లేవు, 16,108 మంది ఉన్నాయి. ఇవి కాక మంత్రులు, లేకపోతే ఇంకా సేవకులు, వాళ్ళు కాక ప్రజలు, వీళ్ళందరికీ కూడా ఇళ్ళు ఉన్నాయి అందులో. అంత గొప్పగా ఒక నగర నిర్మాణం అనేటువంటిది చేసింది ఎవరు అని అంటే, దానికి ఇచ్చినటువంటి డిజైన్, దానికి ఇచ్చినటువంటి ఆర్కిటెక్చర్ ఎవరు ఇచ్చారు అని అంటే విశ్వకర్మతోటి ఇవ్వబడింది. ఓకే, సో విశ్వకర్మ కాబట్టి ఆ నగరాన్ని అంత గొప్పగా డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. ఇంకోటి, కృష్ణుడు దర్శనం చేసుకోవడానికి వస్తారు. అక్కడ ఓన్లీ నగరాలని లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాసాదాలని చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు కాదు, అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ. ఓకే, ఇంత అందంగా ఉంది కదా, అద్భుతంగా ఉంది కదా అని చెప్పేసి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి భవనాలని, లేదా అక్కడ ఉన్నటువంటి రహదారులని, అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలను చూసి వస్తారా? అందుకు కాదు వెళ్ళేది వాళ్ళందరూ. అక్కడికి వెళ్ళేది కృష్ణుణ్ణి అర్చించటం కోసం, కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవడం కోసం ప్రజలందరూ కూడా వెళ్తూ ఉంటారు అక్కడ. మనం ఏదో ఒక 4 స్తంభాలు ఉన్నటువంటి ఒక కట్టడాన్ని కడితే, ఏదో తాజ్మహల్ లేకపోతే ఒక చార్మినార్ కడితేనే దాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వెళ్ళిపోయి చూసి వచ్చేస్తాము కదా. ఇట్లా అంటే అందులో ఏమీ లేదు. ఒక రకంగా చూస్తే ద్వారకలో నిర్మింపబడినటువంటి ఒక మహారాణి యొక్క ఒక కోట ఏదైతే ఉందో ఆ కోటతో కంపేర్ చేస్తే ఈ చార్మినార్లు లేకపోతే ఈ తాజ్మహల్లో ఏమీ లేదన్నట్టు కంపారిజన్ తోటి. ఓకే, అలాంటి భవనాలు, అలాంటి వైభవోపేతంగా ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే మనం ఏదైనా సరే అద్భుతాన్ని చూడడం అని అంటే అది అద్భుతాన్ని ఒక భౌతికంగా మాత్రమే చూస్తాం మనము. కానీ ఇక్కడ ద్వారకలో భగవంతుడు నివసిస్తున్నటువంటి, అంటే హరినివాసం అదంతా కదా. ద్వారక అంటే హరినివాసం కాబట్టి అదంతా కూడా దివ్యమైనటువంటిది. అదంతా కూడా సామాన్యమైనటువంటి శిల్పులతోటి తయారు చేయబడినటువంటిది కాదు, దాన్ని విశ్వకర్మతోటి రచింపబడినటువంటిది. కాబట్టి ద్వారకా నగరం మొత్తం కూడా చాలా గొప్పగా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రభుజీ ఇప్పుడు లేవా ప్రభుజీ? ఇప్పుడు అవన్నీ సముద్రం మధ్యలో ఉన్నాయి. అయిపోయాయి కదా ప్రభుజీ, అన్ని సముద్రం సముద్రం మధ్యలో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, చూడొచ్చు పోయి ఎవరైనా. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. సముద్రంలో నాకి చూశారు ప్రభు.
మోదీ భక్తి వెళ్ళి చూశారు భక్తి రసామృతం వెళ్తున్నారు కదా కొత్తగా ప్రభుజీ, నిర్మించారా ప్రభుజీ ద్వారకాన్ని దానికి కూడా శ్రీకృష్ణ మార్గం పెట్టారు కదా ప్రభుజీ వెళ్ళి చూడటానికి. ఏమో మాతాజీ, తర్వాత మాట్లాడు. కొత్తగా నిర్మించారా ప్రభుజీ హరే కృష్ణ మొన్న లేదు, మోడీ వెళ్ళి చూసి వచ్చాడని అప్పుడు ద్వారకా అప్పుడు ఉన్నాయి వాటిని ఎవరు ఇప్పుడు ఏం మళ్ళీ ఏమి నిర్మించడం అనేది ఏం జరగదు. అప్పుడు ఉన్నాయే ఇప్పటికీ సముద్రం మధ్యలో సముద్ర అది గర్భంలో ఉన్నాయి చాలా అటు. పాతగా ఉంటాయి కదా ప్రభుజీ అక్కడ. ప్రభుజీ నిన్న భక్తి రసామృత సింధులో చదివాం ప్రభుజీ. ద్వారకలో 50 కోట్ల మంది పాపులేషన్ అన్నమాట ప్రభుజీ. అందరు బంధువులు మొత్తము 9 లక్షల భవనాలు ఉన్నాయండి. రాజప్రసాదాలు 9 లక్షలు ఉన్నాయండి. ఉండొచ్చు, 50 ఎందుకంటే కోట్ల మంది జనం కృష్ణుడికే ఉన్నారు. 16,108 దారులు, ఒక్కొక్క భార్యకి 10 మంది పిల్లలు. చదివాం ప్రభుజీ. కృష్ణుడికే లక్షల కోట్లలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మనవళ్ళు వాళ్ళ మనవరాళ్ళు అందరూ కృష్ణుడి యొక్క వీళ్ళే అంట ప్రభుజీ. వాళ్ళ బంధువర్గం అందరూ అంట. వాళ్ళందరూ 50 కోట్ల మంది కూడా. అవును. ఓకే. ఓకే, సునీత కంఠం నేను మాట్లాడు. విష్టబ్ధం విమృమస్తంభైర్వైధూర్య ఫలపోత్తమై విష్టబ్దం విద్రుమస్తంభైర్వైదూర్య ఫలకోత్తమైః ఇంద్రనీలమయైకూఢ్యైర్జగత్యాచాహ తత్విషాం ఇంద్రనీలమయే కుర్జైర్జగత్యాచాహ తత్విషా వితానైర్నిర్మితైస్త్వష్ట్రాం ముక్తాధామ విలంబిభిః వితానైర్నిర్మితైస్త్వస్త్రా ముక్తాదామ విలంబిభిః ధాంతైరాసన పర్వం పర్యంకైర్మణ్యుత్తమ పరిష్కృతై దాంతైరాసన పర్యంకైర్మన్యుత్తమ పరిష్కృతైః దాసీభిర్నిష్కంఠీభిః సువాసోభిరలంకృతం దాసీభిర్నిష్కంఠీభిః సువాసోభిరలంకృతం కుంభిః కుంభిః సకంచుకోష్ఠీషాం సువస్త్రమణికుండలై కుంభిః సకంచుకోష్ణీషా సువస్త్రమణికుండలైః రత్న రత్నప్రదీపనికరద్యుతిభిర్నిరస్తా ధ్వాంతం విచిత్రవలభీషు శిఖండినోంగాం రత్నప్రదీపనికరజ్యుతిభిర్నిరస్తా ధ్వాంతం విచిత్రవలభీషు శిఖండినోంగా నృత్యంతి యత్ర విహితా గురుధూపమక్షైర్నిర్యాంతమీక్ష గణబుద్ధయ ఉన్నదంతః నృత్యంతి యత్ర విహితా ధూపమక్షైర్నిర్యాంతమీక్ష ఘనబుద్ధయ ఉన్నదంతః. భావము వైడూర్యమణులతో అందముగా అలంకరించబడిన విద్రుమ స్తంభములు ప్రాసాదమునకు ఆధారముగా నిలిచి ఉండెను. గోడలు ఇంద్రనీలమని ఖచ్చితములై ఉండెను. నేలలు నిరంతర తేజముతో వెలుగొందుచుండెను. ఆ మందిరములో ముత్యాల మాలలు వేలాడేటి చాందినీలను విశ్వకర్మ ఏర్పాటు చేసెను. ఏనుగు దంతములతోనూ అమూల్యముగు మణులతోనూ అలంకృతమైన ఆసనములు శయ్యలు కూడా అచటనుండెను. కంఠములందు పతకములను సుందరముగు వస్త్రములను దాల్చిన పలువురు దాసీగణము అట్లే కవచములను తలపాగాలను చక్కని వస్త్రములను మణిమయ కుండలములను ధరించిన భటులు అచట ఉండిరి. రత్న దీపముల కాంతి ఆ మందిరములోని చీకటిని పారద్రోలుచుండెను. రాజా ఇంటికప్పు చివరన నిలచిన నెమళ్ళు మందిర గవాక్ష రంధ్రముల గుండా బయల్వెడలేడి అగరు ధూపమును గాంచి మేఘములని పొరబడినవై పెద్దగా కూయుచు నర్తించుచుండెను. హాస్యము అగరు ధూపము ఎంతగా కాల్చబడుచుండెననగా సుగంధమయ ధూమము గవాక్షముల గుండా బయటకు వచ్చుచుండెను. నెమళ్ళు ఆ పొగలచే భ్రమించినవై వాటిని మేఘములను పొరబడి ఆనందముతో నృత్యము చేయనారంభించినవి. బంగారు కంఠాభరణములను గాజులను అందమైన చీరలను ధరించిన దాసీగణము పలువురు అచట ఉండిరి. చక్కని వస్త్రములను తలపాగాలను మణిమయ కర్ణకుండలమును ధరించిన పలువురు భటులు కూడా ఉండిరి. అందమైన ఆ దాసీగణము నానా ప్రకారములకు గృహ కార్యములలో నెలకొని ఉండిరి అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క వైఢూర్యాలతో తయారు చేయబడినటువంటి స్తంభాలు ఏవైతే ఉంటాయో ఆ స్తంభాలు మొత్తం ప్రాసాదానికి ఆధారంగా ఉన్నాయట. గోడలు ఇంద్రనీలమణి ఖచ్చితమై ఉండెను. అంటే మణులతోటి ఇంద్రనీలమణి అంటే బ్లూ కలర్ అనమాట. సో ఇంద్రనీలమణిలో ఖచ్చితమై
గోడలన్నీ కూడా ఉన్నాయి. సో ప్రాసాదానికి ఉన్నటువంటి స్తంభాలకి వైఢూర్యాలు ఉన్నాయి, గోడలకి ఇంద్రనీల మణిలు ఉన్నాయి. తర్వాత నేలలు నిరంతర తేజముతో వెలుగు ఉండొచ్చుండెను. ఆ మందిరముల్లో ముత్యాల మాలలు వేలాడి చాందినీలను విశ్వకర్మ ఏర్పాటు చేసెను. అక్కడక్కడ ముత్యాల మాలలు ఏలాడుతూ ఉన్నాయన్నమాట. విశ్వకర్మ ఏర్పాటు చేశారట ఇదంతా. ఏనుగు దంతములతోనూ అమూల్యమగు మణులతోనూ అలంకృతమై ఆసనములు శయ్యలు కూడా అచట ఉండెను. చివరికి అక్కడ ఉన్నటువంటి ఆసనాలు శయ్యలు కూడా అలంకృతమై ఉన్నాయి. ఏనుగు దంతాలతోటి కూడా అలంకరించబడి ఉందట. యాక్చువల్గా బహుశా ఈ వైభవాన్ని ఏదైతే ఉందో కౌరవులు చూసి ఉండకపోవచ్చు. అందుకనే మనం చూస్తే ఇక్కడ ఏదైతే వర్ణన అనేటువంటిది ద్వారకా నగరానికి ఇస్తున్నారో, ఈ వర్ణన అనేటువంటిది మనం కౌరవుల యొక్క హస్తినాపురం ఏదైతే ఉందో హస్తినాపురంలో కూడా ఇంత వైభవంగా లేదు కదా. కానీ హస్తినాపురం రాజులైనటువంటి కౌరవులు ఏమనుకుంటున్నారు, మనం ఇచ్చినటువంటి భిక్ష వీళ్ళు అనుభవిస్తున్నారు, మనం ఇచ్చినటువంటి సింహాసనాలు వేసుకొని కూర్చున్నారు, మనం ఇచ్చినటువంటి శయ్యలు వేసుకొని పడుకుంటున్నారు, మనం ఇచ్చినటువంటి రాజ వైభవాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అని కౌరవులు అనుకుంటున్నారు కదా. కౌరవులకి మించి ఉంది ఇక్కడ. మరి కౌరవులకి మించి ఉన్నది కౌరవులు ఇవ్వగలుగుతారా? లేదు ప్రభుజీ, వాళ్ళ దగ్గర లేని ఎక్కడ ఇస్తారు? ఎక్కడిస్తారు? వాళ్ళకి మించి ఉందన్నమాట ఇక్కడ. బహుశా కౌరవులు ఎప్పుడు కూడా ద్వారకా నగరాన్ని దర్శించి ఉండకపోవచ్చు, అందుకనే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఓకే, సో తర్వాత నారదుడు లాంటి వాళ్ళు చెప్పుకుండొచ్చు ప్రభుజీ. నారదులు లాంటి వాళ్ళు ఇంకా చెప్పలేనేమో, వాళ్ళకి ఏడుస్తారని. వాళ్ళ గుణం తెలుసు, అందుకే చెప్పుండరు. ఇంకొకటి చూడండి, ఒక కోటీశ్వరుడి ఇంట్లో దాసులు కూడా కోటీశ్వరులు అనుభవించేటువంటి వైభవాలను అనుభవిస్తారు కదా. అవును ప్రభుజీ, వాళ్ళ గురించి వర్ణించారు అంత గొప్పగా. అంటే ఇంక రాణులు రాణికి ఎంత అందంగా ఉన్నారు. కోటీశ్వరుల ఇంట్లో, అదే ఇప్పుడు అంబానీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు మనకంటే ఆస్తివంతులు, ఓకే, మనకంటే ఐశ్వర్యవంతులు. సో అలానే మరి ఇంత గొప్ప రాజప్రాకారాల్లో పనిచేసేటువంటి దాసీగణం ఎలా ఉంటారు? గొప్పగా ఉంటారు. గొప్పగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారంట, అక్కడ దాసీగణము సుందరమైనటువంటి వస్త్రాలను దాల్చారు, కంఠముల యందు పథకాలని, సుందరమైనటువంటి వస్త్రాలని దాల్చినటువంటి దాసీగణము. అట్లే కవచములను, తలపాగాలను, చక్కని వస్త్రములను, మణిమయ కుండలములను ధరించినటువంటి భటులు అచ్చట ఉండిరి. ఓకే, అంత పెద్ద రాజప్రాసాదం ఒకటి కాదు, అక్కడ ఎన్ని ఉన్నాయి? 16,108. మళ్ళీ వాళ్ళ పిల్లలకి అన్నీ ఉన్నాయి. మరి ఇన్ని ప్రాసాదాలు ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాసాదంలోనే వందల వేల మంది అక్కడ దాసీగణం ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాదు ఒక్కొక్క ప్రాసాదంలోనే చాలా మంది రక్షక భటులు కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట, ఏదో సామాన్యమైనటువంటి బట్టలు వేసుకొని లేరు. వీళ్ళందరూ కూడా చక్కని వస్త్రములను, మణిమయ కుండలాలని ధరించి భటులు ఉన్నారు. రత్న దీపముల కాంతి ఆ మందిరంలో చీకటిని పారద్రోలుచున్నది. సో ఆ మందిరాలలో వచ్చేటువంటి లైటింగ్ ఏదైతే ఉందో, ఆ లైటింగ్ మన ఇంట్లో లైట్లు వేస్తే వచ్చినట్టు లేదు. ఆర్టిఫిషియల్ లైటింగ్ కాదు, న్యాచురల్ లైటింగ్. సూర్యకాంతి రత్నాల మీద పడితే ఆ రత్నాల మీద నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ రిఫ్లెక్షన్ తోటి అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయన్నమాట. సో ఎక్కడ ఏ రూమ్ లో వెలుగొద్దు అనుకుంటే ఆ రత్నాల మీద సూర్యకాంతి కనపడకుండా కప్పితే సరిపోతుంది. ఓకే, అంటే అంటే అది దాన్ని కూడా ఎలా, అది ఆ కప్పటం కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఏదో మనం గుడ్డలు పెట్టి అడ్డంగా కప్పినట్టు కాదు, దాని కవరింగ్ కూడా ఆటోమేటిక్గా అయ్యేలాగా. అంటే ఏ విధంగా అంటే రత్నాలు ఎంత కవర్ అవ్వాలి, ఎంత కవర్ అవ్వకూడదు, ఎప్పుడు ఎంత కవర్ అవ్వాలి, ఎప్పుడు ఎంత కవర్ అవ్వకూడదు అనేటువంటి కంట్రోల్ కూడా ఉంటుంది అక్కడ. ఓకే, ఆ విధంగా ప్రాకారాలన్నీ కూడా న్యాచురల్ లైట్ తోటి వెలుగుతూ ఉన్నాయి. ఓకే, చీకటి మొత్తం కూడా పారద్రోలుతుంది. తర్వాత ఇంటి కప్పు చివరి పైన నెమళ్ళు కూర్చుని ఉన్నాయి. గవాక్షరంధ్రాలు అంటే ఏంటి? వెంటిలేటర్స్ ఉంటాయి చూసారా, పైనుంచి వెంటిలేటర్ హోల్స్ ఉంటాయి కదా. ఆ హోల్స్ దగ్గర ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ ప్రాకారాల్లో వెలిగించినటువంటి అగరబత్తులు ఏవైతే ఉంటాయో, ఈ అగరబత్తులు పొగ ఏదైతే ఉందో ఆ పొగ ఆ గవాక్ష రంధ్రాల గుండా బయటకు వెళ్తుంది. ఆ రంధ్రాల గుండా బయటికి వెళ్ళేటువంటి ఆ పొగ ఈ నెమళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక మేఘాల్లా అనిపిస్తుంది అక్కడ. ఓకే, అంటే ఆ మేఘాలను చూసినటువంటి నెమళ్ళు ఏం చేస్తాయండి? మేఘాలను నాట్యం ఆడతాయి.
పురివిప్పి నాట్యం చేస్తాయి, కూతలకు వస్తాయి. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నాయి, నెమళ్ళు కూడా పురివిప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి, కూస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రాకారాల యొక్క అందం. నెక్స్ట్ 13 లావణ్య మాతాజీ. తస్మిన్ సమాన గుణ రూప వయస్సు వేషం తస్మిన్ సమాన గుణ రూప వయస్సు వేష దాసీ సహస్ర యుతయానుసవం గృహీణ్యాం దాసి సహస్రయుతయానుసవం గృహీణ్యా విప్రో దదర్శాచరమవ్యజనేన రుక్మాం విప్రో దదర్శ చరమవ్యజనేన రుక్మా దండేన సాత్వత పతిం పరివీజయంత్యాం దండేన సాత్వత పతిం పరివీజయంత్యా. సాత్వత పత్యకు శ్రీకృష్ణుని స్వర్ణదండం కలిగిన చామరమును వీచుచున్నట్టి అతని పత్నిని ఆ మందిరంలో విప్రవర్యుడు గాంచెను. తనతో సమానమగు రూప గుణ యౌవన వస్త్రాలంకారము కలిగిన 1000 మంది దాసీగణముచే నిరంతరము కూడినదైనను శ్రీకృష్ణ పత్ని స్వయంగానే ఆ రీతిగా అతనిని సేవించుచుండెను. హరే కృష్ణ ప్రభు. విప్రవర్యుడు అంటే ఎవరు? నారదుడు ప్రభుజీ. నారదుడు. విప్రవర్యుడు అని ఎందుకన్నారు నారదుడు? ఇక్కడ నారదుడు అనొచ్చుగా. విప్రుడు కదా, బ్రాహ్మణుడు కదా ప్రభుజీ. బ్రాహ్మణుడు. కానీ ఎందుకు ఇప్పుడు బ్రాహ్మణుడు అని గుర్తొచ్చింది రాసేటువంటి కవికి? లేకపోతే రాసినటువంటి వ్యాసుడికి సడన్ గా నారదుడు అనుకుంటా, ఇప్పటిదాకా నారదుడు నారదుడు అనుకుంటూ ఇప్పుడు విప్రవర్యుడు అని ఎందుకు అన్నారు? అంటే ఆయన బ్రాహ్మణుడు భగవంతుడు కీర్తిస్తారు కదా ప్రభుజీ, అందుకనా? ఒక బ్రాహ్మణుడుగా ఇంట్లో ఎంటర్ అయినప్పుడు ఆ బ్రాహ్మణుడిని కృష్ణుడు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేటువంటి విషయం మనకు తెలుసుకోవడం కోసం. ఓకే ఓకే, అయితే ఈయన ఈ విప్రవర్యుడు అంటే ఒక నారదుడు ఈ రాజప్రాసాదంలోకి వచ్చినప్పుడు ముందు ఒక రాణి ఇంటికి వచ్చాడు. ఓకే, ఒక రాణి ప్రాసాదానికి వచ్చాడు. ఏ రాణి ప్రాసాదం అది? రుక్మిణీ సాత్వతి అన్నాడు. రుక్మిణి సాత్వతపతి అంటే ఎవరంటే కృష్ణుడే, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏ రాణి మహల్లో అయినా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నారదుడు వచ్చినటువంటి మహల్ ఎవరిది అని అంటే రుక్మిణీదేవి. ఓకే, ఆ రుక్మిణీదేవి యొక్క మహల్లోకి వచ్చినటువంటి నారదుడు ఏం చూశాడంట? అక్కడ స్వర్ణదండము కలిగినటువంటి చామరను వీచుచున్నటువంటి అతని పత్నిని. చామరకి ఎలాంటి ఉందంట? పట్టుకోవడానికి హ్యాండిల్ బంగారంతో తయారు చేసి ఉందంట. ఆ చామరని పట్టుకొని ఉన్నటువంటి కృష్ణుడి యొక్క పత్నిని చూశాను. ఎవరు పత్ని అంటే రుక్మిణీదేవి. ఏం చేస్తున్నారు ఆమె? ఆమె ఆ చామరను వీస్తూ కృష్ణుడికి సేవ చేస్తుంది ఆమె. ఓకే, తర్వాత తనతో సమానముగు రూపగుణ యవ్వన వస్త్రాలంకారము కలిగినటువంటి 1000 మంది దాసీగణముచే నిరంతరము కూడినదై ఉన్నను శ్రీకృష్ణ పత్ని స్వయంగానే ఆ రీతిగా అతన్ని సేవించుచుండెను. అక్కడ ఎంతమంది ఉన్నారంట? 1000 మంది దాసీగణం ఉన్నారు. కృష్ణుడికి సేవ చేయడానికి 1000 మంది దాసీగణం ఉన్నా సరే 1000 మంది దాసీగణానికి ఇవ్వకుండా ఆమె మాత్రమే చామరణ పట్టుకుని కృష్ణుడికి సేవ చేస్తూ ఉందంట ఆ రాణి. ఓకే, అంటే కృష్ణుడి యొక్క పత్ని. అంటే కృష్ణుడికి సేవ చేసేటువంటి భాగ్యం అందరికీ ఇవ్వరు. ఓకే, అందరికీ దొరకదు. కృష్ణుడికి రుక్మిణీదేవి తన సేవని, అంటే ఎంతమంది దాసీగణం ఉన్నా కానీ ఆ దాసీగణాన్ని చూసుకునే కృష్ణుడికి ఏం కావాలో మీరు చూసుకోండి అని వదిలేలేదు. వదిలేస్తే అమర కృష్ణుడికి పత్ని అయి ఉండేది కాదు కదా. కృష్ణుడికి ఓకే, అందుకనే కృష్ణుడికి చేయాల్సినటువంటి సేవ పర్సనల్ గానే చేస్తారన్నమాట. వాళ్ళ భార్యలు పర్సనల్ గా చేస్తారు, ఎవరితోనో చేపించడం కాదు, వాళ్ళే చేస్తారు. అంతమంది అంటే మనం ఏంటి, మన ఇంట్లో దాసులు లేక మనం చేస్తున్నాం, కానీ రుక్మిణి దాసులు ఉంటే కూడా చేస్తుంది. ఒకవేళ మన ఇంట్లోనే 10 మంది దాసులు ఉన్నారనుకోండి, మనం చేస్తాం ఏదైనా పని? వాళ్ళతో చెప్పి చేయిస్తాం. వాళ్ళతో చెప్పి చేపిస్తాం. మనం మంచినీళ్ళ గ్లాసు కూడా తీసుకురమ్మని చెప్తాం కదా కదా. అవునండి, బిందె పక్కన నుంచోని కూడా, మంచినీళ్ళ బిందె పక్కన నుంచోని కూడా వచ్చి గ్లాస్ లో మంచినీళ్ళు ముంచి ఇవ్వు నాకు అంటాం కదా. అలాంటి వాళ్ళని చూసాం ప్రభుజీ, నేనే ఉదాహరణ. ఓకే, సో అంటే కృష్ణుడికి సేవ అనేటువంటిది వాళ్ళ భార్యలు స్వయంగా చేస్తున్నారు, దాసీగణానికి అప్పచెప్పలేదు అనమాట. ఓకే,
ఆ రీతిగా ఆమె సేవిస్తుంది. ఆమె ఎవరు అనేటువంటిది ఈ శ్లోకంలో వస్తుంది. ఇందాక శ్లోకంలో సస్పెన్స్ అది. ఓకే, నెక్స్ట్ 14 శ్రీశమాతది. తం సన్నిరీక్ష భగవాన్ సహసోత్థిత స్త్రీ తం సన్నిరీక్ష భగవాన్ సహసోత్థితశ్రీ పర్యంకతః సకల ధర్మ భృతాం వరిష్టః పర్యంకతః సకలధర్మభృతాం వరిష్టః ఆనమ్యపాదయుగళం శిరసా కిరీటం ఆనమ్యపాదయుగళం శిరసా కిరీట జుష్టే వసాంజలిరవి విషధాసనే స్వే జుష్టేన పాంజలి రవి విషదాసనే స్వే. ధర్మరక్షకులలో శ్రేష్ఠుడగు భగవానుడు నారదుని చూసినంతనే రుక్మిణీదేవి యొక్క పర్యంకము నుండి వెంటనే లేచి కిరీటయుక్తమగు తన శిరముతో అతని పాదములకు నమస్కరించి అంజలిబద్ధుడై ఆ మునిని తన ఆసనంపై కూర్చుండజేసెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ధర్మ రక్షకులలో శ్రేష్ఠుడగు భగవానుడు నారదుని చూసినంతనే రుక్మిణీదేవి యొక్క పర్యంకము నుండి వెంటనే లేచి కిరీటయుక్తమగు తన శిరముతో అతని పాదములకు నమస్కరించి అంజలిబద్ధుడై ఆ మునిని తన ఆసనముపై కూర్చుండబెట్టను. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? అంతే, ఆదరిస్తాం ప్రభుజీ. కాళ్ళు కడిగి వాళ్ళని లోపలికి ఆహ్వానించి కూర్చోమంటాము, కూర్చోపెడతాం ప్రభుజీ. మంచినీళ్ళు ఇస్తాం. అంత చేస్తాం కూర్చున్నాక వాటర్ ఇస్తాం. కూర్చోమని మంచినీళ్ళు ఇస్తాం ప్రభుజీ ముందు. కూర్చోమని మంచిగా ఇస్తాం, కానీ కాళ్ళకి కడిగి తలకి చల్లుకొని చెయ్యం ప్రభుజీ. అవన్నీ ఏం చేయం ప్రభుజీ. అంతే కానీ అంటే అప్పట్లో బ్రాహ్మణులు అంత ఇదిగా సత్కరించుకునేవాళ్ళు వస్తే ఇంటికి. స్వయంగా భగవానుడు ఆయన ఎవరు? ధర్మ రక్షకులలో శ్రేష్ఠుడైనటువంటి భగవానుడే స్వయంగా తన భార్య ఒళ్ళోంచి లేచి కిరీటంతో ఉన్నటువంటి భగవానుడు పాదాలకు నమస్కారం చేశాడు. కిరీటాన్ని వంచి మరి కిరీటాన్ని అంటే భగవంతుడి యొక్క శిరస్సు భక్తుడి యొక్క పాదాల దగ్గర ఉంది. ఓకే, ఎక్కడ విన్నారా ఇది? వైష్ణవుడికి అంత స్వయంగా భగవంతుడు కూడా వైష్ణవుని అలా పూజిస్తారు అనమాట. భగవంతుడు కూడా వైష్ణవుని అలా పూజిస్తారు. పైగా తన శిరస్సుని, అంటే అందుకనే భక్తుల యొక్క పాద ధూళి భగవంతుడు కూడా కోరుకుంటారు. ఓకే, స్వయంగా భగవంతుడు కూడా కోరుకుంటారు. అందుకనే ఇక్కడ రుక్మిణీదేవి సమేత మాతాజీ గోపికలు కూడా ఇచ్చారు కదా ప్రభుజీ. గోపికలు కూడా ఇచ్చారు. తలనొప్పి అంటే రుక్మిణీదేవితో కలిసి ఉన్నటువంటి ఆయన తన కిరీటాన్ని కూడా తీయకుండా, కిరీటం ఉన్నది, కిరీటాన్ని కూడా వంచేసి ఆయన కిరీటాన్ని కూడా ఆయన పాదాలకి నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. అంజలిబద్ధుడై ఆ మునిని తన ఆసనం మీద కూర్చోబెట్టారు. ఒక రాజుగా లేకపోతే ఇంత గొప్ప వైభవాన్ని ఉన్నటువంటి తన ఆసనం మీద కూర్చోబెట్టారు. మనం ఏం చేస్తాం? గెస్ట్కి ఒక రూమ్ సపరేట్, లేకపోతే గెస్ట్కి ఒక సపరేట్ కుర్చీ వేస్తాం, లేకపోతే ఇంట్లో హాల్లో ఇంటి యజమాని కూర్చునే కుర్చీ ఒకటి ఉంటుంది, ఎవరైనా బయట వాళ్ళు వస్తే కూర్చునేది వేరే ఉంటుంది కదా. సో ఇంటి యజమాని కుర్చీలో ఒకవేళ ఎవరైనా వచ్చి కూర్చున్నారు అనుకోండి, మన పని వాళ్ళే కూర్చున్నారు అనుకోండి, మనం ఏమంటాం? అది ఇంకేమన్నా. కానీ కృష్ణుడి చైర్లో కృష్ణుడి యొక్క భక్తుడు, కృష్ణుడి యొక్క సేవకుడు కూర్చున్నాడు. స్వయంగా కృష్ణుడే ఆధారంతో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అది ఒక బ్రాహ్మణుడికి కృష్ణుడు ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక సేవకుడు, ఒక భక్తుడు అయినటువంటి నారదుడికి అలా చేయడం ఏంటి అనేటువంటి కోణంలో కాదు ఇక్కడ మనం చూడాల్సింది. దేవాది దేవుడే అయినప్పటికీ ఈ విశ్వంలో ఆయన కూడా ఒక గృహస్థుడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఒక గృహస్థుడుగా ఇంటికి బ్రాహ్మణుడు వస్తే ఎలా ఆదరించాలి, ఎలా సత్కరించాలి, ఎలా గౌరవించాలి అనేటువంటిది మనందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆచరించి మనందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలబడుతున్నారు కదా. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో తన ఆసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏం చేశారు నెక్స్ట్ చూద్దాం. అన్నపూర్ణ మాతాజీ. సుధాముడికి కూడా అలానే చేశారు. సుధాముడికి కూడా అలానే చేశారు. ఆయన కూడా బ్రాహ్మణుడే. కానీ సుధాముడికి తల వంచి ప్రణామం చేయలేదు కదా ప్రభుజీ, కాళ్ళు కడిగారు. ఆసనం మీద కూర్చోబెట్టి పాదాలు కడిగి. సుధాముడు బ్రాహ్మణుడు, మిత్రుడు కూడా. ఓకే, స్నేహితుడు కూడా. జలాన్ని చల్లారు కదా ప్రభుజీ రాణుల మీద. పాదసేవ చేశారు.
ఓకే, అన్నపూర్ణమాత. హరే కృష్ణ. తస్యావనిజ్యాచరణౌ తదపస్వమూర్ధ్నాం తస్యావనిద్యా చరణౌ తదపః స్వమూర్ధ్నా బిభ్రజగద్గురుతమోऽపి సతాం పతిర్హి బిభ్రజ్జగద్గురుతమోऽపి సతాం పతిర్హి బ్రాహ్మణ్యదేవా ఇతి యద్గుణనామయుక్తం బ్రహ్మణ్యదేవా ఇతి యద్గుణనామయుక్తం తస్యైవ యచ్చరణ శౌచమశేషతీర్థం తస్యైవ యచ్చరణ శౌచమశేషతీర్థం. శ్రీకృష్ణుడు నారదుని పాదములను కడిగి ఆ నీటిని శిరముపై చల్లుకొనెను. ఆ దేవదేవుడు జగత్తునకు పరమ గురువు, భక్తగణమునకు నాథుడు అయినను బ్రహ్మణ్యదేవుడు అనగా బ్రాహ్మణులను అనుగ్రహించడి భగవానుడనడి నామమును కలిగి ఉన్నందున ఆ రీతి వ్యవహారము అతనికే తగియున్నది. తన పాదపద్మములను ప్రక్షాళించిన జలము చరమ తీర్థస్నానముగు గంగా నదియే అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఆ విధముగా పాద ప్రక్షాళనము చేసి నారదుని ఆదరించెను. భాష్యము. శ్రీకృష్ణుని పాదపద్మములే పరమ పవిత్రమగు గంగానదికి మూలము కనుక నారదమునికి పాద ప్రక్షాళనము కావించి ఆ దేవదేవుడు తనను పవిత్రుణ్ణి కావించుకొనవలసిన అవసరము లేదు. అయినను దీనిని శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించిరి. ద్వారకయందు శ్రీకృష్ణుడు పరిపూర్ణ మానవునిగా లీలలు నొనర్చెను. అందువలన అతడు పాద ప్రక్షాళన చేసి ఆ జలమును శిరముపై ధరించినప్పుడు నారదుడు అభ్యంతరం చెప్పలేదు. సాధు పురుషులను ఏ విధముగా గౌరవించవలెనో ఎల్లరకు బోధించుటకే భగవానుడు ఆ రీతిగా గావించనని నారదుడు చక్కగా ఎరిగియుండెను. హరే కృష్ణ ప్రభు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు నారదుడి యొక్క పాదపద్మాలు కడిగి ఆ నీటిని తన శిరముపై చల్లుకోవడం అనేటువంటి జరిగింది. యాక్చువల్గా గంగా నదికి కలిగినటువంటి పవిత్రతే తన పాదాలను తాకడం వల్ల కలిగింది కదా. కృష్ణుడి యొక్క పాదపద్మాలను తాకడం వల్ల గంగా నది పవిత్రం అయిపోయింది. ఆ పవిత్రమైనటువంటి గంగా నది ఈ లోకం మొత్తాన్ని కూడా పవిత్రం చేస్తుంది. అంటే నీటికి వచ్చినటువంటి గంగకి వచ్చినటువంటి పవిత్రతే భగవానుడి వల్ల వచ్చింది. అలాంటి భగవానుడు ఒక భక్తుడి యొక్క పాదాలకి కడిగి ఆ నీటిని తన నెత్తి మీద చల్లుకుంటున్నారు. ఒక భక్తుడి యొక్క పాదాలను కడిగినటువంటి నీళ్ళని తన శిరము మీద చల్లుకుంటున్నారు అంటే అంతకంటే పవిత్రమైనవి అనమాట. భక్తుడు పాదాలు కడిగినటువంటి నీళ్లు గంగ కంటే పవిత్రమైనవి కదా. స్వయంగా కృష్ణుడే అలాంటి నీళ్ళల్లో స్నానం చేస్తారు. గంగలో కాదు కృష్ణుడు స్నానం చేస్తే, ఆ గంగలో భక్తులు స్నానం చేయడం వల్ల ఆ గంగకి ఇంకా పవిత్రత వస్తుంది. అందుకనే ఆ పవిత్రత వచ్చినటువంటి నీటిని కృష్ణుడు వాడతారు. ఓకే, యాక్చువల్గా అయితే గంగాదేవి కూడా భక్తులు కానిటువంటి వాళ్ళందరూ వచ్చేసి గంగలో స్నానం చేసి పాపాలన్నీ కడుక్కొని పోతున్నారు. మనం కాశీ వెళ్తే, లేకపోతే మొన్న జరిగినటువంటి ప్రయాగ కుంభమేళ వీటన్నిటిలో ఎవరు వెళ్ళారంటే పాపాలు కడుక్కోవడానికి వెళ్ళారు జనాలు అందరూ కదా. పాపాలు కడుక్కోవడానికైనా వెళ్ళింది అందరూ శుభ్రంగా ఏనుగు స్నానం చేసినట్టు చేసేసి వచ్చేసారు అందరూ కదా. ఏనుగు స్నానం చేసి ఏం చేస్తుంది, బయటకు వచ్చి మళ్ళీ మట్టి నెత్తి మీద పోసుకుంటుంది. ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తుంది, కాసేపు చేయదు, గంట సేపు చేస్తుంది ఏనుగు స్నానం. పైగా ఏనుగు తన నీళ్ళల్లో దిగి తన తొండంతో నీళ్ళని పీల్చి మళ్ళీ తన మీదనే చల్లుకొని అంతగా స్నానం చేస్తుంది. ఇంకా తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఏనుగు కుటుంబ సభ్యులు వాళ్ళతోటి కూడా వాళ్ళ తొండాలతో కూడా తీసి ఏనుగు మీద పోయించుకుంటుంది. ఓకే, సో ఆ విధంగా శుభ్రంగా స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ మట్టి పోసుకుంటుంది నెత్తి మీద. ఓకే, సో అలానే పాపాలు కడుక్కోవడానికి మనం అందరం కూడా గంగలోకి వెళ్ళి పాపాలను గంగకిచ్చేసి మళ్ళీ మనం పాపాల్లో మునిగి తేలుతున్నాం బయటకు వచ్చి. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నాం, ఇలా చేయడం వల్ల గంగను అపవిత్రం చేస్తున్నాం. మనం మన పాపాలన్నింటినీ గంగకిచ్చేసి గంగను అపవిత్రం చేస్తున్నాం. మరి గంగాదేవికి బాధ కలగదా ఇలా చేస్తే? సాధు పురుషులు వచ్చి స్నానాలు చేసి పవిత్రం చేస్తారు మళ్ళీ. అందుకనే గంగకి బాధ కలిగి విష్ణువు దగ్గరికి వెళ్ళి ఏంటి నాకు ఈ కర్మ అని అడిగితే, నా భక్తులు వచ్చి స్నానం చేస్తారు, అప్పుడు వాళ్ళు నిన్ను పవిత్రం చేస్తారు అని చెప్పారు. అది సో
సో భక్తుల యొక్క పాదధూళి, భక్తుల యొక్క స్వచ్ఛత అనేటువంటిది గంగ కంటే కూడా స్వచ్ఛమైనటువంటిది అన్నమాట. ఓకే, సో అలాంటి భక్తుల యొక్క పాదాలు కడిగినటువంటి నీళ్లలో ఉన్నటువంటి పవిత్రత చూడండి, భగవంతుడు దానికి ఇచ్చినటువంటి విలువ చూడండి. సో అది ఆయన శిరం మీదనే చల్లుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఒక బ్రాహ్మణుడు ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆ బ్రాహ్మణుని అనుగ్రహించాలి అనేటువంటిది ఆ ఆ వ్యవహారము అనేటువంటిది కృష్ణుడు చేసినటువంటి మనందరికీ కూడా ఆదర్శంలాగా ఉండడం కోసం కృష్ణుడు ఇలా చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం శేషరత్నం మాతాజీ. కృష్ణ ప్రభుజీ. సంపూజ్య దేవా ఋషివర్యం ఋషి పురాణం సంపూజ్య దేవా ఋషివర్య ఋషి పురాణో నారాయణో నరసఖో విధినోధితేన నారాయణో నరసఖో విధినోదితేన వాణ్యాభిభాష్యామితయామృతమిష్టయాతం వాణ్యాపిపాష్యామితయామృతమిష్టయాతం ప్రాహ ప్రభో భగవతే కరవామహే కిం. ప్రాహ ప్రభో భగవతే కరవామహే కిం. విధిపూర్వకంగా దేవర్షిని పూర్తిగా పూజించిన పిమ్మట సాక్షాత్తుగా నారాయణుడు నరసకుడు నైన శ్రీకృష్ణుని మితమకు అమృతవాణితో నారదుని పలకరించి చివరకు హే ప్రభు, హే నాదా, నేను మీకేది చేయగలనో చెప్పవలసినది అని అనెను. శ్రీల భాష్యము. శ్రీకృష్ణుడు నరసకునుగా అవర్పించినట్టు సాక్షాత్ నారాయణుడైన ఈ శ్లోకమందరి నారాయణో నరసఖ అను పద సముదాయమును సూచించను. అనగా శ్రీకృష్ణ భగవానుడు ఋషి పురాణ, అది పరమగురువు అయినను క్షత్రియుడు బ్రాహ్మణుని పూజించవలనడి వేదోపదేశమును అనుసరించి విధి నోదితేన అను శ్రీకృష్ణుడు తన విశుద్ధ భక్తుడైన నారదముని ఆనందముతో అర్చించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఒక శుద్ధ భక్తుడిని అర్చించటంలో భగవంతుడు ఆనందపడతారు. అందుకనే మనకి రాముడు కూడా శివుణ్ణి అర్చించారు రామాయణంలో కదా. రామాయణంలో రాములు వారు శివుణ్ణి అర్చించారు కదా. మరి మీరందరూ ఏంటి రాముని మేము ఎందుకు శివుణ్ణి అర్చించకూడదు అని అంటారు కదా. సో ఇక్కడ కూడా చూడండి, భక్తులని అర్చించటం అనేటువంటిది భగవంతుడు సామాన్యమైనటువంటి వ్యక్తిగా వచ్చారు అక్కడ. మీరు భగవంతుడులా ఉన్నప్పుడు వేరు. ఈ ప్రస్తుతం ఆయన ఒక గృహస్థుడు పాత్రని ఒక గృహస్థుడు పాత్రను పోషిస్తున్నారు కదా. రామాయణంలో రాముడు ఏం చేశాడు, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలో అనేటువంటిది ఆయన పాత్ర పోషిస్తున్నారు. మరి పాత్ర పోషించినప్పుడు ఒక వైష్ణవుణ్ణి ఎలా పూజించాలి అనేటువంటిది రాముడు లాంటి వాళ్ళు చెప్తే తప్ప మనకు అర్థం కాదు కదా. ఒక వైష్ణవుడికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, ఎలాంటి పూజ. ఇప్పుడు ఒకవేళ రాముడు ఒకవేళ శివుణ్ణి పూజించలేదనుకోండి, మనం అందరం పూజిస్తామా? ఆయన ఆదర్శంగా తీసుకోవాలి కదా. ఒక వైష్ణవుని ఎలా పూజించాలి అనేది రాముడు చూసి నేర్చుకోవాలి మనం. అందుకనే రాముడు అలా చేశారు. దాని అర్థం ఒక భక్తుడిని పూజించినటువంటి భగవానుడి యొక్క స్థాయి తగ్గిపోద్దని కాదు. భగవానుడు మనందరికీ లెసన్ నేర్పడం కోసం, మనందరికీ కూడా ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం అవసరమైతే ఎన్ని మెట్లైనా కిందకి దిగుతారు. ఓకే, భగవంతుడు తన స్థాయి నుంచి ఎన్ని మెట్లైనా కిందికి దిగి మనకి నేర్పించాల్సినటువంటి గుణపాఠాన్ని నేర్పించడం కోసం ప్రయత్నం చేస్తారు. అలానే ఇప్పుడు నారదుడికి కూడా పూజిస్తున్నారు. నారదుడికి తెలియదా నన్ను పూజిస్తున్నారేంటి, నా స్థాయి ఏంటి? స్వయంగా భగవానుడితోనే పూజింపబడ్డాను కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి, భగవంతుడి కంటే గొప్పవాణ్ణి అని అనుకుంటారు ఆయన. అలా అనుకునేటువంటి వ్యక్తికి భగవంతుడితో పూజింపబడేటువంటి అర్హత కూడా ఉండదు. భగవంతుడితోటే పూజింపబడేటువంటి అర్హత ఉంది అని అంటే ఆయనలో ఎలాంటి మిథ్యాహంకారం లేదు, ఆయనలో ఎలాంటి గర్వము లేదు అని అర్థం కదా. అందుకనే ఆయనలో ఎలాంటి శుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకు అలాంటివి ఉండవు. నారదుడికి తెలుసు ఈయన స్వయంగా దేవాది దేవుడు, ఈయన భగవానుడు. ఈయన కేవలం ఒక వ్యక్తిగా, ఒక బ్రాహ్మణుడికి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఈ సమాజానికి తెలియజేయడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు తప్ప నా స్థాయి భగవంతుడి స్థాయి కంటే ఎక్కువ కాబట్టి భగవంతుడే నన్ను పూజిస్తున్నారు అనేటువంటి భావనలో ఆయన లేరు నారదుడు. ఓకే, సో అది ఇలాంటి సంఘటనలను బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఒకటి కృష్ణుడు చూసి మన బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. రెండు,
నారదుడిని చూసి వైష్ణవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. వైష్ణవులుగా అంటే మనం ఒకవేళ వైష్ణవులుగా ఎలా ప్రవర్తించాలో తెలియదు అనుకోండి, ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది వైష్ణవులు ఎలా ప్రవర్తించాలి అనేది. రెండోది, ఒకవేళ మనం వైష్ణవులమే అనుకోండి, వైష్ణవులుగా ఉండి మనము ప్రవర్తించినప్పుడు మనం వైష్ణవులుగా ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము అనేటువంటిది ఇతరులకు తెలియజేయడం కోసం కూడా ప్రవర్తించాలి మనం ఒక్కొక్కసారి. ఓకే, గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం కాదు, ఇతర వైష్ణవులకి మనం ఎలా ఉన్నాము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియాలి. తెలిస్తే వాళ్ళు కూడా వైష్ణవ ప్రవర్తన అనేటువంటిది వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. అంటే మనం చెప్పిన దానికంటే మన ఆచరణను చూసి నేర్చుకునేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలియచేయాలి అని అంటే మనం ఆచరించాలి. అంటే మన ప్రవర్తనని బట్టి వాళ్ళకి తెలియచేయాలి. సో ఇట్లనే నారదుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అని బట్టి ఒక వైష్ణవుడైనటువంటి వైష్ణవుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని బయటపడతారు, ప్రకటిస్తారు. వైష్ణవుడు కానటువంటి వాడికి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటారు. వైష్ణవ ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి, సదాచారాలు ఎలా ఉండాలి అనేటువంటివి నేర్చుకుంటారు. స్వయంగా ప్రభువు అయినటువంటి ఆయన నారదుడిని ఉద్దేశించి ఏమంటున్నారు చూడండి, హే ప్రభు హే నాదా అని అంటున్నారు. కృష్ణుడు అంటున్నారు నారదుడిని ఉద్దేశించి, హే ప్రభు హే నాదా, మీకేది చేయగలనో నేను మీకేది చేయగలనో చెప్పవలెనని నేను అంటున్నారు. అంటే ఇంకా నేను మీకు ఇంకా ఏం సేవ చేయాలి అని అడుగుతున్నారు స్వయంగా భగవానుడు నారదుడిని. ఓకే ఓకే సో ఈ విధంగా నారదుడిని పూజించారు, నారదుడిని ప్రశ్నించారు, ఇంకా నేను మీకు ఏమి సేవ చేయాలి అని. సో ఆ తర్వాత నారదుడు ఏం సేవ చేయించుకుంటారు అనేటువంటిది మనము రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ ప్రభుజీ దండవత్